అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగానే ఉంది. జనవరి నెల నుంచి అంటే నేనంటే నచ్చని వాళ్ళు పరిపరి విధాలుగా దుర్వార్తలు ఫ్యాబ్రికేట్ చేశారు. కొంతమంది ఆత్మీయులు ఫోన్ చేశారు. నచ్చని వాళ్ళు చేసిన పని ఏంటంటే, మాకు తెలుసు వాళ్ళ నాన్నకి థ్రోట్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. నిజమే, మా నాన్నకి గొంతు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. అప్పట్లో 1992, అప్పట్లో క్యాన్సర్కి మెడిసిన్ లేదు, క్యూరు లేదు కనుక చెన్నై స్టాన్లీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించారు, కానీ బ్రతకలేదు మా నాన్న. 1992 థ్రోట్ క్యాన్సర్తో చనిపోయాడు. అంచేత క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత ఇతనికి కూడా వచ్చింది. 30 ఏళ్ల తర్వాత, అంటే 2022 కదా, అది 2092. 30 ఏళ్ల తర్వాత ఇతనికి వచ్చింది, చచ్చిపోతాడు. మరి కొంతమంది వాట్సాప్లో చెడు వార్తలు, దుర్వార్తలు, చెడ్డ సమాచారం, రక్తం కక్కుతున్నాడు 2-3 నెలల కంటే ఎక్కువ బ్రతకరంట అని కొంతమంది భయంకరమైన దుర్వార్తలు. వాటికి కారణం లేకపోలేదు. కొత్త సంవత్సరం పాటలో చాలా ఇబ్బంది పడ్డాను నేను పాడడానికి. సరే, నెగిటివ్ ఓ ప్రక్కనైతే కొంతమంది ప్రార్థనా పరులు, కొంతమంది ఎవరో మందిరానికి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం అన్న కోసం. ఎవరో అన్న స్వరానికి చేతబడి చేశారు అని చెప్పారు అన్న. మరి కొంతమంది ఫోన్ చేసి పాస్టర్ గారి కోసం మా ప్రేయర్ టీం ప్రార్థన చేశాం. ఎవరో అన్న స్వరానికి, పాస్టర్ గారి స్వరానికి చేతబడి చేశారు. 3 టీములు, ఒకళ్ళకు ఒకళ్ళ సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసి మీకు చేతబడి చేశారు, మీ స్వరానికి చేతబడి చేశారు. ఓ ప్రక్కన దుర్వార్తలు, ఓ ప్రక్కన అనుమానపు వార్తలు. వీటన్నింటి మధ్యలో నాకు ఒకటే తెలుసు, నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని. ప్రభు నాకు కీడు చేయరు, నాకు అన్యాయం చేయరు, భయపడను. ప్రభు నాకు మరలా తిరిగి నాకు అనుగ్రహిస్తా. ఈ విశ్వాసమే ఇవాళ మీరందరూ చూసేటట్లుగా ప్రభు నాకు తిరిగి నా స్వరాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5 ఏళ్ల తర్వాత ఆ కుటుంబ సభ్యులే నాతో చెప్పిన మాట, నిజంగా ఆ రోజున మీకు చేతబడి చేశారు, మీ స్వరానికి చేతబడి చేయించారు. వాళ్ళ తాలూకోళ్ళే చెప్పారు నాకు. నేను అనేది ఏంటంటే, అది నిజమే కావచ్చు. ఈ నడికట్టు కలిగిన వ్యక్తిని యెరూషలేములో బంధించి ఏం చేస్తారు అతన్ని? అది నిజమే కావచ్చు, కానీ దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం ముందుకు భయపడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.